ఐజియా చాప్టర్ 22:23, యెషయా గ్రంథము 22-23 వచనంలో, దిట్టమైన చోట మేకు కొట్టినట్టు నేను అతన్ని స్థిరపరచేదను, అతడు తన పితరుల కుటుంబమునకు మాన్యత గల సింహాసనముగా ఉండను. పిల్లల, దిట్టమైన చోట మేకు కొట్టడం అంటే గట్టిగా ఉన్న స్థలంలో, బిగుసుగా గట్టిగా ఉన్న స్థలంలో మేకు కొడితే అది ఊడిపోదు, అది ఎగిరిపోదు, అది గట్టిగా నిలబడుతుంది. ఇక్కడ కొట్టిన మేకు ఈజీగా పెగ్గలరా మీరు? లేదు. దాన్ని కొట్టినట్టు మేకును ఈజీగా తీసేయలేరు. అది ఇసుక మీద కొట్టాను మరొక మేకు. చూడండి, ఇసుక మీద కొట్టిన మేకును మీరు ఏం చేయగలరు? తీసేయగలరు. చిన్న పిల్లోడు కూడా తీసేయగలరు, దారిని పోయేవాడు కూడా, గాలి కూడా తీసేయగలరు. గట్టిగా గాలి చుప్పండి కింద పడిపోద్ది. ఇసుక మీద మనం మేకు కొట్టి స్థిరపరుద్దాం అనుకున్నాం అనుకోండి, అక్కడ ఇసుక ఉంది, మీరు మేకు కొట్టారు, డేరా కట్టినప్పుడు డేరా ఎగిరిపోకుండా అక్కడ ఒక మేకును పాతారు, ఆ మేకు కట్టారు వైరు, గాలి వస్తే డేరా ఎగిరిపోతుందని. ఏం జరిగను? ఎగిరిపోతుంది. ఎందుకని? అది గట్టిగా లేదు. ఇసుక మీద మేకు కొట్టావు. ఇసుకలో మేకు కొడితే ఉంటుందా? కొంతమంది బ్రతుకులు అలాగే ఉన్నాయి. జీవితం అంతా స్థిరపడుతుంది అంటే ఇసుక మీద నువ్వు ఉంటున్నావు. ఇసుక అనేది రకరకాలైనటువంటి అనేకమైన ఇసుక రేణువులన్నీ అక్కడ ఉంటాయి. అందరి ఆలోచనలు తీసుకుంటే ఇలా ఉంటుంది నీ బ్రతుకు. ఊర్లో వాళ్ళు అందరి ఆలోచనలు తీసేసుకుంటావు. యూట్యూబ్లో వచ్చినవన్నీ ఏదో జ్యూస్ స్ట్రాయస్ పిలిచినట్టుగా పిలిచేస్తావు. యూట్యూబ్లో ఉన్నవన్నీ, ఇన్స్టాగ్రామ్లో ఉన్నవన్నీ పిలుచు, యూట్యూబ్లో ఉన్నవన్నీ పిలుచుకో. లాస్ట్కి నీ బ్రతుకు ఇసుక మీద కట్టినట్టు ఉంటుంది. ఇసుక మీద ఇల్లు కట్టిన వాని వల్లే నీ జీవితం ఉండకూడదు. నీ జీవితం ఎలా ఉండాలంటే రాతి మీద బండ మీద కట్టిన వాని వల్లే ఉండాలి. చూడండి, ఇసుక మీద కడితే ఏమవుద్ది? ఇక దానంటే ఈడు పరిగెత్తడమే. ఉండవే ఆగవే అల్లో వెళ్ళిపోయింది, తనను విడిచి వెళ్ళిపోయింది. ఆ జాబ్ అంతే పోతుంది, ఆ ఉద్యోగం అంతే పోతుంది, ఆ వ్యాపారం అంతే పోతుంది. ఏది స్టార్ట్ చేసినా అన్నీ పోతూనే ఉన్నాయి. ఏమిటండి నా జీవితం ఏది నిలబట్టలేదంటే నీవు స్థిరత కలిగి లేవు. ఎక్కడో అస్థిరత నీలో పనిచేస్తుంది, నీ ఆలోచనలో అస్థిరత. కొంతమంది జీవితకాలం మంది ఇప్పుడు యూనివర్సిటీలో చదువుతున్నారు అందరూ కూడా. ఈ మధ్య ఎంత గొప్ప యూనివర్సిటీ అంటే కొంతమంది వాట్సాప్ యూనివర్సిటీ, మరికొంతమంది ఫేస్బుక్ యూనివర్సిటీ, మరికొందరు ఇన్స్టాగ్రామ్ యూనివర్సిటీ, మరికొంతమంది యూట్యూబ్ అనే యూనివర్సిటీ. అరే, దేవుని వాక్యం అనే యూనివర్సిటీలోకి రండి. మోకాళ్ళు అనే యూనివర్సిటీలో ప్రార్థన చేశాడు సొలొమోన్, దేవుని జ్ఞానాన్ని పొందగలిగాడు, దేవుని కాపుదల పొందాడు. దానియేలు మోకాళ్ళు ఊని ప్రార్థన చేసినప్పుడు సింహపు బోనుల నుండి తప్పించబడ్డాడు. భక్తులు వారి జీవితాల్లో స్థిరపరచబడ్డారు. అస్థిరులే వారు స్థిరంగా మార్చబడ్డారు. దయచేసి ప్రార్థన చేద్దాం. ప్రభు, మా జీవితాలు అలా కాదు, దిట్టమైన చోట కొట్టబడిన మేకు వలె నా జీవితాన్ని స్థిరపరచు తండ్రి. స్థిరముగా ఉండాలంటే పునాదులు బలంగా ఉండాలి, పునాదులు బలంగా ఉండాలి. రెండవదిగా స్థిరంగా ఉండాలంటే సహవాసం కలిగి ఉండాలి, దేవునితో సహవాసం. ఎందుకంటే ఆయన స్థిరుడు, ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు. ఆయనతో నువ్వు సహవాసం చేస్తే ఆయన మార్పు లేనివాడు కాబట్టి నిన్ను కూడా ఆయన స్థిరపరుస్తాడు. మూడవదిగా విశ్వాసము కలిగి ఉండాలి. మనలో అవిశ్వాసం మనల్ని గాలికి చెదరగొట్టే పొట్టులా చేస్తుంది. విశ్వాసం మనల్ని స్థిరపరుస్తుంది, నమ్మిక అనేది స్థిరపరుస్తుంది. ప్రార్థన చేయి. భక్తులు ఎంతమందిని దేవుడు స్థిరపరిచాడు. దానియేలుని జ్ఞాపం చేసుకో. స్త్రీలైతే దెబోరాని జ్ఞాపం చేసుకోండి. దేవుడు ఎలా స్థిరపరిచాడు. హన్న ప్రార్థిస్తే గర్భఫలం లేని ఆమెకు గర్భఫలం ఇచ్చి ఆమె జీవితం మీద అవమానాన్ని దేవుడు తొలగించాడు. ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నా ప్రార్థించి. షద్రక్ మేషక్ అబేద్నెగో టీనేజర్స్, వాళ్ళు ప్రార్థన చేయగా దేవుడు వారి ప్రార్థన విన్నాడు. ఎస్తేర్ ఒక యవనస్తురాలు, పేరెంట్స్ లేరంటుంటే ఆ అమ్మాయి అనగా ఒక ఆర్ఫన్ని దేవుడు ఎంత బాగా స్థిరపరిచాడు. ఈరోజు నీ జీవితంలో అన్న లేడు, నాన్న లేడు, అమ్మ లేదు, నేను ఆర్ఫన్ని, అనాథని అంటున్నావా? దేవుడు నిన్ను స్థిరపరచగలడు. నిన్ను స్థిరపరిచే దేవుడు ఉన్నాడు. నువ్వు అస్థిరంగా ఉన్నప్పటికీ, ఆర్థికంగా అస్థిరంగా ఉన్నావా? ఆర్థిక విషయాల్లో ఎక్కడ స్థిరత లేదు. అమౌంట్ వస్తుంది, కుడి చేత్తో తెచ్చుకుంటున్నాను, ఎడం చేత్తో అప్పులు కట్టేస్తున్నాను, ఇటు నుండి వస్తుంది, అటు నుండి వెళ్ళిపోతుంది. ఏది నా ఇంట్లో నిలబట్టలేదు. నా కష్టార్జితం అంతా చెల్లా చెదరైపోతుంది, అప్పులు పాలైపోతుంది. దేవా, మా కష్టం కష్టంగానే మిగులుతుంది తప్ప లాభం అనేది కనబట్టలేదు అన్నవారు మీ చేతిని పైకెత్తండి. దేవుని సహాయం నీ యొద్దకు వచ్చును గాక. నువ్వు స్థిరపరచబడుదువు గాక, ఆత్మీయంగా స్థిరపరచబడుదువు గాక, ప్రార్థనలో స్థిరపరచబడుదువు గాక, విశ్వాసంలో స్థిరపరచబడుదువు గాక, ఆర్థికంగాను ఆత్మీయంగాను
విశ్వాస జీవితంలో స్థిరపరచు దేవా అని మీ చేతులు ప్రభు పెట్టి ప్రార్థన చేయండి. కంఠమెత్తి దేవా నన్ను స్థిరపరచు నాయన, దిట్టమైన చోట మేకు కొట్టినట్టుగా నా బ్రతుకును స్థిరపరచువాడవు నీవే. నన్ను ఆశీర్వాదకరంగా చేయండి. అస్థిరత నాలోని తీసివేయండి, అసమాధానం నాలోని తొలగించండి, నెమ్మది అనుగ్రహించండి ప్రభు. ఎవరైతే అస్థిరతలో ఉన్నారో ఆత్మీయంగా కానీ, ఆర్థికంగా, ఫైనాన్షియల్గా, స్పిరిచువల్గా, అలాగే ఏ రంగంలో వారు స్థిరత లేకుండా ఉన్నారో వారి పిల్లల విషయంలో కూడా ప్రార్థిస్తుండగా మీరే స్థిరపరచువారని ఈ ప్రజలు చేస్తున్న ప్రయత్నాలు ఫలింపచేయండి. ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. మీరు ఆజ్ఞాపిస్తే కార్యాలు జరుగుతానైనా ప్రభు. ఎవరైతే అనారోగ్యం, బలహీనత అనే అంధకారంలో వారి జీవితం ఉన్నదో అటువంటి వ్యాధి రోగాలను వెళ్ళగొట్టి నీ వెలుగును ఉదయింపచేసి నీ గాయపడిన హస్తంతో వారి క్రిటికల్ సిచ్యువేషన్ నుండి, వ్యాధి రోగముల నుండి, రోగ పడకల నుండి వారిని లేవనెత్తి స్వస్థపరిచి నీ సాక్షిగా వారిని వాడుకోరాయినా. ప్రయాణం చేసి బయటికి వెళ్తున్న వారు మళ్ళీ తిరిగి క్షేమంగా ఇళ్లకు వచ్చేందుకు సాయం దయచేయండి. మా ప్రయాణాల్లో నీ కాపుదలు ఇవ్వండి. ఎటువంటి యాక్సిడెంట్స్ కానీ, ప్రమాదాలు కానీ గురి కాకుండా నీ కాపుదలు యేసు నామములో ప్రతి ఒక్కరికి కలుగునుగాక. ఎప్పుడైతే నాయన నీ వాక్యాన్ని ఆశ్రయించి ప్రార్థిస్తున్నారో మీరందరి జీవితాల్లోకి స్థిరమైన జీవితాన్ని ప్రభా, ఈ వాగ్దానం పట్టుకొని ప్రార్థిస్తున్నటువంటి ఆత్మీయులందరినీ కూడా మీ కుమార్తెలను దర్శించి వారి కుటుంబాలను తాకండి, వారి పిల్లలను దర్శించండి, వారందరినీ కూడా స్థిరపరిచి బలపరచండి. మీ వాక్యంలో వారిని స్థిరపరచండి. దేవుని చిత్తం చేయట్లో స్థిరపరచండి. నీ చిత్తం నెరవేర్చేవారిగా స్థిరపరచబడాలి. అలాగే ఆర్థిక విషయాల్లో కూడా వారిని స్థిరపరచండి. మాటి మాటికి వ్యాధి రోగాలతో ఇబ్బంది పడుచున్న వారికి స్థిరమైన ఆరోగ్యం వారికి దయచేయండి. ఇళ్లలో సమాధానం లేకుండా జీవిస్తున్న వారి జీవితాలను కూడా స్థిరపరచండి. దుర్వ్యసనాలకు బానిసలే వ్యక్తిగతంగా, కుటుంబపరంగా అస్థిరంగా జీవిస్తున్న వారి బ్రతుకులను కూడా మార్చివేనాయన. వారి బ్రతుకులోని చీకటి వెళ్ళిపోయి వారు కూడా స్థిరమైన ప్రవర్తన గలవారై దేవుని స్తుతించేవారుగా, నీ యందు భయభక్తి గలవారుగా వారిని నడిపించమని బహోన్నతుడ, సర్వశక్తిమంతుడ ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరిని స్థిరపరిచి బలపరిచి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. నా మొరలు ఆలకించి ఆదుకుంటివి, నీ వాక్కుతో నన్ను స్వస్థపరచితివి. నా మొరలు ఆలకించి ఆదుకుంటివి, నీ వాక్కుతో నన్ను స్వస్థపరచితివి. బలపరచినావయ్యా, స్థిరపరచినావయ్యా, బలపరచినావయ్యా, స్థిరపరచినావయ్యా. నా భారమంతయు నీవే మోసినావయ్యా. స్తోత్రము నీకే స్తోత్రము, నన్ను దాచిన దేవా నీకే స్తోత్రము. స్తోత్రము నీకే స్తోత్రము, నా పాడిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలమంతా నీ కృపలో దాచిన యేసయ్యా నీకే స్తోత్రము. పగలు రేయి విడువక ఎడబాయక కాచిన దేవ స్తోత్రము. లైఫ్ చేంజింగ్ న్యూ ఇయర్ బ్లెస్డ్ ప్రేయర్ కాన్ఫరెన్స్ తేదీలు జనవరి నెల 16, 17, 18, 19 తేదీలలో ప్రతిరోజు ఉదయం 9 గంటలకు మరియు సాయంత్రం 6 గంటలకు ప్రారంభమగును. స్థలం పోర్ట్ ఇండోర్ స్టేడియం, విశ్వనాథ్ కన్వెన్షన్, రాజీవ్ గాంధీ స్పోర్ట్స్ స్టేడియం దగ్గర, అక్కయ్యపాలెం హైవే, విశాఖపట్నం. అభిషిక్తులైన దైవజనులు, అంతర్జాతీయ వర్తమానికులు డాక్టర్ పిజే స్టీవెన్ పాల్ గారు, దైవజనరాలు శైలా పాల్ గారిచే శక్తివంతమైన వాక్య సందేశాలు మరియు ప్రత్యేక ప్రార్థనలు. డోంట్ మిస్ ఇట్. ఈరోజు బర్త్డే ఉన్నటువంటి వారి హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. గాడ్ బ్లెస్ యూ. ప్రభు కృప మీకు దయచేసి మరి దయాక్రీటం ధరింపచేసి ఆయుర ఆరోగ్యమైన ప్రభు మీకు అనుగ్రహించును గాక. వాగ్దానము సామెత 9:11 వచ్చిన, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును. ఫర్ త్రూ మీ యువర్ డేస్ విల్ బి మెనీ. అనేక సంవత్సరాలు దేవుడు మీకు దీర్ఘాయుష్నిచ్చి బలపరచునుగాక. దైవ జ్ఞానం మీకు కలుగునుగాక. వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకునే వారికి వి విష్ యూ హ్యాపీ యానివర్సరీ. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ద ప్రామిస్ ఆఫ్ గాడ్ ఫర్ యూ, Proverbs chapter 8:17. I love those who love me and those who seek me find me. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. మీరు జాగ్రత్తగా వెతకండి, ఎక్కువనే వెతుకుతున్నారు ప్రభుని.
ప్రభు మీరు కనుక్కుంటారు, ప్రభుని మీరు కనుక్కుంటారు. ప్రభు మిమ్మల్ని తనకు తాను మిమ్మల్ని ప్రత్యక్షపరుచుకుంటాడు. ఆయన ప్రేమ అనురాగాలు మీ ఇంట్లో ఉండాలి. లవ్ అండ్ ఎఫెక్షన్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్. లెట్ ద పీస్ ఆఫ్ క్రైస్ట్ రూల్ ఓవర్ యువర్ హౌస్. లెట్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ బి లార్డ్ ఓవర్ యువర్ ఫ్యామిలీ లైఫ్, యువర్ పర్సనల్ లైఫ్, యువర్ ఫైనాన్షియల్. మీ ఆర్థిక విషయాల్లో, మీ కుటుంబ జీవితంలో, మీ దాంపత్య జీవితంలో కూడా ప్రభువే, యేసే మీకు ప్రభు అయి ఉండి మిమ్మల్ని దీవించి నడిపించునుగాక. ఎన్నో యానివర్సరీలు చేసుకునే కృప ప్రభు అయిన యేసు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.